విజయం ఎవరిది అంటారు? నవీన్ యాదవ్ అన్నదే అంటున్నాను. ఎందుకని అట్లా? నవీన్ అన్న చాలా మంచిగా అన్ని చేస్తాడు, అన్ని చాలా బాగా చూసుకుంటాడు ఎప్పటి నుంచో అందరికి కానీ కలిసి. పథకాలని అందరికీ అందలేదు కాంగ్రెస్ పార్టీ నుంచి అన్నారు. మరి ఇప్పుడు ఎలా అందుతాయండి? ఇప్పుడు అన్న ఇక అందలేదు అని అంటున్నారు కానీ అది ఇప్పుడు అయితే అందుతాయని నేను అన్న గురించి చెప్తున్నాను, దాని గురించి. అంటే ఇప్పుడు లోకల్‌లో చూసుకున్నట్టయితే అపోజిషన్ కూడా మేము కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాం. హ్యాట్రిక్ విజయాలు సాధించి మరీ ఉన్నాం అంటున్నారు. మరి హ్యాట్రిక్ విజయం అనేది ముందుంది కదా! మరి బీఆర్ఎస్ ఇంకా ముందుంటది కదా ఆ టైంలో. లేదు లేదు, ఈసారి మేము అన్నకే నవీన్ అన్నకే గెలిపిస్తాము. మేము అందరం అదే అప్పటి నుంచే చిన్న పెద్ద అందరం కలిసి అన్ని అన్నకే కంపల్సరీ గెలిపిస్తాము. ఏదైనా ఉన్నా కాంగ్రెస్కే గెలిపిస్తాం. అంటే గతంలో రౌడీ షీటర్‌గా ఉన్న పర్సన్‌ని ఇప్పుడు ఎలా గెలిపిస్తారు అంటున్నారు కదా! ఎవరు రౌడీ షీటర్ అని అంటున్నారు కానీ రౌడీ షీటర్ ఎవరు లేరమ్మా, ఎవరు లేరు రౌడీ షీటర్ అనేది ఎవరు. పర్సన్ రౌడీ షీటర్ ఎలా అవుతాడండి మీరు చెప్పండి. ఎవరి మీద ఉన్నాయా అండి? లేవు, అవన్నీ పుట్టించే పుకాలు తప్పించి ఇంకేం లేవు. సార్ వాళ్ళు చెప్పేది ఏంటంటే పోలీస్ స్టేషన్లో వెళ్ళి అడగండి చెప్తారు వాళ్ళ గురించి అని చెప్పి చెప్తున్నారు. జూబ్లీస్ పోలీస్ స్టేషన్లో వెళ్ళి అడగండి అడగండి అని అంటున్నారు కదండి. అడగడానికి అని 10 మంది గురించి చాలా మేంగిట్లో 10 రకాలు చెప్తారు. అవన్నీ మీరు చెప్తారా? వెళ్ళి చూస్తారా? చూడరు. చెప్పేటోళ్ళు 100 చెప్తారా అండి? సో కావాలని చేస్తున్న ఎలిగేషన్ అంతే. అంతే, అన్ని కావాలని చేస్తున్నాయి అవన్నీ.